దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నువ్వు కాచిన ప్రతి కన్నీరు కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. నువ్వు రహస్యమందు చీకటిలో నీ శ్రమను బట్టి ఒంటరిగా ఉండి ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో నువ్వు కాచిన కన్నీరు దేవుడు చూస్తూ ఉన్నారు. దానికి తగిన ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తున్నారు. దేవుని సన్నిధిలో ఖర్చు ఏ కన్నీరు వ్యర్థముగా పోదు. మనుషుల్లాగా దేవుడు మాటతో ఓదార్చరు కానీ అధికమైన మేలు కలుగచేసి ఆయన మనకి ఓదార్పును అనుగ్రహించబోతూ ఉన్నారు. నీ హృదయము విరిగిపోయినప్పటికీ దుఃఖముతో వేదనతో నువ్వు రాత్రి అంతా కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు ఉదయాన్నే నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని చేయబోతున్నారు. దేవుడిచ్చే ఆనందాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి దేవుడు సమస్తము చూస్తున్న దేవుడు. నీ కన్నీరు ఏది వ్యర్థముగా పోదు. నీ ప్రతి కన్నీటి వెనుక దేవుడు అధికమైన మేలినే నీ జీవితంలో అనుగ్రహించున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనము 2వ భాగముగా మనము చూసినట్లయితే, పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ఆమేన్. ఎలాంటండి? మునుపటి కంటే. నువ్వు ఇప్పటి వరకు ఏ ఏ విషయాల్లో ఏ మేలు పొందుకున్నావో దానికి అధికముగా అంతకంటే ఎక్కువగానే దేవుడు మేలు చేస్తాను అని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇంతవరకు ఏ విషయంలో కృంగిపోయామో అలసిపోయామో దేవుడు మన కన్నీటిని చూసి ఈ విరిగి నలిగిపోయిన హృదయాన్ని చూసి రాత్రంతా కన్నీరు కారుస్తూ నాకంటూ ఎవరూ లేరు, నా పరిస్థితి ఇంకింతేనా, నా పరిస్థితి మారదేమో, ఇంకా ఈ కీడిలోని ఈ బాధలోని ఈ కష్టాలని నేను ఉండిపోవాలేమో, నేను ఇంకా మేలమైన కార్యాలు నేను చూడలేనేమో, పొందుకోలేనేమో, అనుభవించలేనేమో అని నువ్వు దుఃఖపడుతూ ఉండగా దేవుడు నీ ప్రతి కన్నీటి వెనుక రెట్టింపు మేలునే దేవుడు అనుగ్రహించి ఉన్నారు. నీ జీవితంలో నువ్వు ఏది చూడలేను అని అనుకుంటున్నావో అది దేవుడు అధికమైన మేలుగానే నీకు అనుగ్రహిస్తున్నారు. రెట్టింపు ఆశీర్వాదం చేత దేవుడు నిన్ను నింపుతున్నారు. కాబట్టి నీ ప్రతి కన్నీరు దేవుడు చూస్తున్నారు. ఏది వ్యర్థముగా పోలేదు. దేవుడు నీ ప్రార్థన బట్టి, నీ మనస్సుని బట్టి, నువ్వు దేవుని సన్నిధిలో కార్చిన కన్నీటిని బట్టి ఆయన పాదాలు పట్టుకుని గోజాడుచుండగా దేవుడు నీకు రెట్టింపు అధికమైన మేలులు అనుగ్రహిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించు. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానము నా మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకు యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసు నామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకున్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.